చూసారండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఈ చిన్న చేపల్ని ఎలా ఫ్రై చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూద్దామండి. చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే ఈ చేపలను తీసుకున్నాను కదా, నీట్గా వాష్ చేసే పెట్టేసుకున్నానండి. ఇందులోకి కారం, అలాగే కొద్దిగా పసుపు, ఉప్పు కూడా మనం యాడ్ చేసుకోవాలండి. భలే ఉంటుంది అసలుకి. పులుసు కంటే ఫ్రైయే బాగా అనిపించింది నాకైతే. కొద్దిగా అల్లం పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకుని చేపలకి మనకి ఏళ్లతోటే మనం మిక్స్ చేసుకోవాలండి. అరిచేతులు పెట్టి బాగా మనం మిక్స్ చేయొద్దు అనమాట. ఇక్కడ చూసారా, పట్టి మనం పట్టిస్తే మసాలా మొత్తంగా కూడా చేపలకి పడుతుందన్నమాట. ఇక్కడ చూసారండి, ఇలా అయిపోయినాక ఇందులోకి చికెన్ 65 కబాబ్ ఉంటుంది కదా, మసాలా యాడ్ చేశాను. అలాగే కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే మనకి చేపలకి క్రిస్పీనెస్ యాడ్ అవుతుంది. కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. తక్కువ యాడ్ చేసుకుంటే చేపలు తిన్నట్టే ఉంటుందని ఇక్కడ గుర్తుపెట్టుకోండి. కొద్దిగా ఎక్కువే పడుతుంది, చేతికి ఇలా ముద్ద అయినట్టు అవుతుంది. కానీ కొంచెం లిటిల్ బిట్ వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చేపలను అయితే మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారండి, మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ అంటే కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి యాడ్ చేశాను. మీకు నచ్చకపోతే కనుక స్కిప్ చేసేయండి. ఇక్కడ చూసారండి, వేళ్లతోటి మనం ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇదైతే మీకు 2 అవర్స్ లేదా 3 అవర్స్ కూడా సైడ్కి పెట్టేసుకోండి, ఎందుకంటే మసాలా అంతా కూడా చేపలకు పడుతుంది. గుడ్డ పరకలు అంటారంటండి తెలంగాణ సైడు, మా సైడ్ అయితే చిత్తురొయ్యలు అంటారు. ఇవి బాలింతలకు కూడా మంచిదని పులుసు పెట్టాను. ఇప్పుడు మనం ఫ్రై చేసుకునే ముందు అయితే నిమ్మకాయ యాడ్ చేసుకోవాలండి. నిమ్మకాయ యాడ్ చేసుకుంటే పుల్లగా బాగుంటుంది. ముందు యాడ్ చేయొద్దు, మనం ఫ్రై చేసుకునే ముందు బాండీ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని ఫ్రీ హీట్ అయిపోయిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి చేపలను కూడా ఈవెన్గా యాడ్ చేసేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి, 2-3 టేబుల్ స్పూన్ మాత్రమే పడుతుంది. ఇక్కడ చూసారా, ఇలా మొత్తంగా కూడా విడివిడిగా యాడ్ చేసుకుని మనం వదిలేసేసి ఒక 2 మినిట్స్కి మళ్ళీ రిటర్న్ చేసుకోవాలండి. అంటే మనం ఉల్టా చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయినా చేపల ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ చూసారండి, నేనైతే 2 సార్లుగానే నాకు వచ్చినాయి, ఎందుకంటే కొన్ని మాత్రమే తీసుకున్నాను అనమాట. రెండోసారి కూడా వేసినాక వీటిల్లోకి అయితే మంచి ఫ్లేవర్ కోసం కరివేపాకు యాడ్ చేశానండి. చేపలకి కరివేపాకు ఫ్లేవర్ అయితే మంచిగా పడుతుందన్నమాట. చూసారా, ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి చిన్న చేపలు ఫ్రై అయిపోతుందండి. పెద్ద చేపలను కూడా సేమ్ ఇలానే మ్యారినేట్ చేసుకుని ఫ్రై చేసుకుంటే యమ్మీగా ఉంటుంది. చూసారా, ప్లేట్లో వేసినాక కలర్ఫుల్గా ఉంది కదా. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్, డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై. చిన్న క్లిప్ యాడ్ చేస్తాను, చూసేయండి. చూసారండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇవి చిన్న చేపలు నేను పులుసు పెట్టానండి ఆల్రెడీ. మన ఛానల్ని ఎవరైనా చూడకపోతే కనుక చూడండి, అందులో పెట్టాను. ఇవి మా సైడు చిత్రయ్యలు అంటారు, ఇక్కడైతే బుడ్డ బరకలు అని అంటారంటండి. చూడండి, మీకే తెలుస్తుంది కదా.